కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు, ఎండి నాటువేద. మరి చలికాలం వచ్చేసింది, చాలామందికి జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అసలు మార్నింగ్ పట్టేస్తూ ఉంటుంది, ఫ్రీజ్ అయిపోతుంది కదా బాడీ అంతా కూడా. మరి దానికోసం మనం ఇంట్లోనే తయారు చేసుకునే హోమ్ మేడ్ ఆయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ బ్రిజినెస్ నుంచి కానీ ఇట్లా బయటపడే అవకాశం ఉంటుందా? దీని గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో సార్, చాలామందికి చలికాలం వచ్చేస్తుంది అంటేనే అసలు పొద్దున లేస్తూనే అసలు ఒళ్ళంతా పట్టేసినట్టుగా ఉంటుంది. కొంచెం సేపు నడిస్తే కానీ కొంచెం ఆ పెయిన్స్ అనేవి రిలీఫ్ అవ్వవు. నార్మల్గా ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల్లో ఉన్న వాళ్ళకైతే ఈ చలికాలంలో ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళందరి కోసం ఏదైనా పైపూత మందులుగా కానీ ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా? హోమ్ మేడ్ ఆయిల్స్ ఏమైనా? చాలా ఆయిల్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆయిల్ గురించి ఆలోచించినట్లయితే దాదాపు 50 ml ఆయిల్ ఆల్మోస్ట్ 70 రూపాయలు, 80 రూపాయలు, 100, 200, 300 ఇలా ఉన్నాయి. సో కామన్ మ్యాన్కి అందని ద్రాక్ష పళ్ళు. సో ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే ఇంచుమించు చాలామంది ఇంట్లో కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పు, మెడ నొప్పు, భుజం నొప్పులు, ఏదో ఒక నొప్పులతో అవస్థపడుతూనే ఉంటారమ్మా. ఎందుకంటే వాతావరణ ప్రభావం కూడా ప్రధానంగా వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. ఆ యొక్క కారణాలు వచ్చేందుకు చలికాలము సమస్తమైనటువంటి శరీరానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందమ్మా. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయేసరికి ఈ కండరాలు ముకుళించుకొని పోతాయి అన్నమాట. సో ఈ యొక్క మజిల్స్ ఎప్పుడైతే ముకుళించుకొని పోతాయో అప్పుడు ఆ మజిల్స్లో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి అయ్యి ఆ యొక్క ప్రభావం చేత మరి నొప్పి రావడము, దీని యొక్క ప్రభావం చేత ఈ యొక్క కీళ్ళ భాగంలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం చేత మరి అక్కడ నొప్పి, పోటు, బాధ, సలుపు ఇలాంటి సమస్యలు రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. సో వయసు వచ్చిన వాళ్ళకి మరీ ఎక్కువ సమస్యలు ఉంటాయి, ముదిమ వయసు ఉన్నటువంటి వాళ్ళకు. అలా కాకుండా మరి యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ చలికాలంలో రకరకాల నొప్పులు వేధిస్తుంటాయమ్మా. సో ఈ నొప్పులను అన్నింటికీ చెక్ పెట్టేదానికి బ్రహ్మాండమైనటువంటి ఆయిల్స్ ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఆయిల్స్ మనకు లభ్యమవుతాయమ్మా. ఏమంటే వాటిపైన అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుని కరెక్ట్గా తయారు చేసుకోగలిగితే సూక్ష్మంలో మోక్షం అన్న రీతిలో చక్కటి ప్రయోజనం ఇంటిల్లిపాది పొందవచ్చుమా. సో కేవలం మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఒక చలికాలంలో వచ్చేటువంటి ఇలాంటి నొప్పులకు కానీ లేకపోతే సంవత్సరం అంతా మిగతా సమయాల్లో వచ్చేటువంటి నొప్పులకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబెట్టే ఔషధం పనిచేస్తుందమ్మా. ఆయిల్ మనసు ఉంటే మార్గం ఉందమ్మా. కేవలము 1 గంట మనం టైం కేటాయించేసి మెడిసిన్ ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా రోజుల పాటు ఆ మెడిసిన్ అందరూ వాడుకోవచ్చు ఇంటిల్లిపాది. సో ఎలాగంటేమా, ఇప్పుడు నీరుల్లిపాయల రసం, నీరుల్లిపాయలు రసం లేకపోతే నీరుల్లిపాయలు అలాగైనా వాడుకోవచ్చుమా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంతకంటే కూడా ఇంకా సులువైన పద్ధతి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీరుల్లిపాయలు తీసుకోండి. నీరుల్లిపాయలు పైన పొట్టు తీసేసి ఆ మిగతా పాయలంతా చిన్న ముక్కలు చేసేయాలమ్మా. సో 25 grams నీరుల్లిపాయలు. అదేవిధంగా వెల్లుల్లి కూడా ఒక 25 grams అమ్మా. వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి ఆ వెల్లుల్లిపాయలు కూడా 25 grams తీసుకోవాలి. ఈ నీరుల్లిపాయలు చిన్న ముక్కలు చేసినటువంటివి వెల్లుల్లిపాయలు కాస్త దంచేసేసి అది 25 grams, ఇవి 25 grams, ఒక 1/2 లీటర్ అంటే 500 ml ఆవాల నూనె వేసేయాలమ్మా. ఆవ నూనె. ఈ ఆవాల నూనెనే మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. పచ్చళ్ళ తయారీలో ప్రధానంగా ఉపయోగిస్తుంటారమ్మా. సో ఆవాల నూనె కూడా మరి నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. సో ఈ వెల్లుల్లి, నీరుల్లికి తోడు వీటికి కూడా ఈ యొక్క ఆవాల నూనె కూడా చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి, ఔషధ గుణాలు. సో ఆవాల నూనెలో ఈ యొక్క 2 పదార్థాలను వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీదమ్మా సో కొద్దిసేపు బాగా ఉడికించాలమ్మా. సో కొద్దిసేపు ఉడికించేసరికి ఈ యొక్క నీరుల్లి ఆ యొక్క కలర్ రంగు మారిపోతుంది, వెల్లుల్లి రంగు మారిపోతుందమ్మా, కాస్త గోధుమ రంగులోకి వచ్చేస్తాయి. సో గోధుమ రంగులోకి రావడమే కాకుండా ఆ పదార్థం తయారయ్యేటప్పుడు శబ్దం ఆగిపోతుంది, నురుగు రావడం మొదలవుతుంది. సో అప్పుడు ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, వెల్లుల్లి ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆవాల నూనెలో వచ్చినట్లు మనకు గుర్తమ్మా. సులభంగా అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీ. సో శబ్దం రావడం తగ్గిపోయేసేసి నురుగు రావడం మొదలవుతుంది. అప్పుడు దించేసేసి ఆ యొక్క ఆయిల్ని వడగట్టేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 50 grams కర్పూరం పొడి కలిపేసేయాలమ్మా. కర్పూరం అంటే మనకు ముద్ద కర్పూరం కానీ, హారతి కర్పూరం కానీ, ఉంట కర్పూరం కానీ ఏదే కర్పూరమైనా వాడుకోవచ్చుమా. పచ్చ కర్పూరం ఖరీదు ఎక్కువ,
పైపూత మందులకు మరి ముద్ద కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ ఇలాంటివి వాడుకుంటే సరిపోతుందమ్మా. కడుపులోకి వాడేదానికి మాత్రం తప్పనిసరిగా మరి పచ్చ కర్పూరం వాడుకోవాలి. పైపూత మందుకి ఇలాంటి కర్పూరాలు వాడుకుంటే సరిపోతుంది. సో కర్పూరాన్ని జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుందమ్మా. అందులో వేసేసి మూత పెట్టేసేస్తే కొద్దిసేపటికంతా ఈ కర్పూరం కూడా అందులో కరిగిపోతుందమ్మా. అంతా కరిగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని మరి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు ఈ ఆయిల్ను అప్లై చేసుకోవచ్చుమా. సో మోకాళ్ళ భాగంలో అప్లై చేసుకోవచ్చు, భుజం భాగంలో అప్లై చేసుకోవచ్చు, మెడ భాగంలో అప్లై చేసుకోవచ్చు, తలకు అప్లై చేసుకోవచ్చు, కీళ్ళకు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా పిక్కలకు అప్లై చేసుకోవచ్చు. వాటినా తెలుసమ్మా ఎక్కడ నొప్పులున్నా నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఈ 3 పదార్థాల్లో ఉన్నాయి. 4 పదార్థాలు ఈవెన్ కర్పూరం కూడా కౌంటర్ ఇరిటెంట్గా పనిచేసి నొప్పిని తగ్గించడానికి సహకారిగా ఉపయోగపడమే కాకుండా ఈ 3 ఔషధ గుణాలను మరింత సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే సత్వరమే పనిచేసేందుకు ఈ కర్పూరం కూడా ఉపయోగపడుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి చీప్ అండ్ బెస్ట్గా మనం ఔషధాలు తయారు చేసుకోదగ్గ ఔషధాల్లో ఇది కూడా ప్రధానమైనటువంటి ఔషధంగా చెప్పుకోవచ్చమ్మా. ఓకే ఓకే. సో ఇది ఎవరెవరు వాడచ్చు సార్? అందరూ యూజ్ చేసుకోవచ్చా? చిన్న పిల్లలు, పెద్దలు, అదేవిధంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వాడుకోవచ్చమ్మా. వాళ్ళు వీళ్ళని కాకుండా మరి ఏదైనా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆయిల్ని వాడుకోవచ్చు, పైపూత మందికి కాబట్టి. అదేవిధంగా ఇతర సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. అందరూ వాడుకోదగ్గటువంటి ఆయిల్ ఈ యొక్క హోమ్ మేడ్ పెయిన్ రిలీవర్ ఆయిల్ అమ్మా. ఓకే సరే, ఒకవేళ టైం లేదు లేదంటే ఆ ప్రిపరేషన్ అనేది చేసుకోవడానికి వీలు అవ్వలేదు, దీనికి ఆల్టర్నేట్గా బయట మార్కెట్లో వేరే ఆయిల్స్ ఏమైనా దొరుకుతాయా? చాలా ఉన్నాయమ్మా. ఆయుర్వేదిక్ ఔషధ విక్రయశాలలో చాలా ఇలాంటి పెయిన్ రిలీవర్ ఆయిల్స్ దొరుకుతాయమ్మా. సో ప్రధానంగా నిర్గుండి తైలం అనేది బాగా పనిచేస్తుందమ్మా. నిర్గుండి తైలం, నిర్గుండి తైలం అంటే ఈ వావిలిని ప్రధానంగా ఉపయోగించేసి ఆయిల్ని తయారు చేస్తారమ్మా. నిర్గుండి అంటే వావిలి. సో వావిలి అనేటువంటి పేరు కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళలో, కొంచెం నాగరికమైనటువంటి వాళ్ళలో వావిలి ఆకు, వావిలి చెట్టు అంటారు. కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే కొంచెం మోటుబరిగా ఉన్నటువంటి అనాగరికంగా ఉండి కొంచెం అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని వాయిలాకు అంటుంటారు. అంటే వాయిలి అంటే వాయి అంటే వాతం. సో వాతం అంటే నొప్పి, పెయిన్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత వాయిలాకు అని చెప్పేసి పల్లెటూర్లలో కానీ కొంచెం నిరక్షరాస్యతగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పిలుస్తుంటారమ్మా. మామూలుగా అయితే వావిలాకు ఉంటారు అనమాట. దాన్ని నిర్గుండి అని చెప్పి సంస్కృతంలో పిలుస్తారు. సో పూర్వకాలము చాలా కుటుంబాల్లో కూడా ఈ గర్భవతులకు కానిపోయిన తర్వాత మరి ఆ బాలింతలకి కొన్నాళ్ల పాటు అంటే వారం కానీ 10 రోజులు కానీ 15 రోజులు కానీ వావిలాకు నీళ్ళలో వేసేసి నీళ్లు కాచిన తర్వాత నీటితో స్నానం చేయించేవాళ్ళమ్మా. అంటే ప్రసవావస్థ టైంలో ఆ నొప్పులతో ఆమెకు చాలా ఇబ్బంది పడుతుంటుంది కాబట్టి, తర్వాత ప్రసవం అయిన తర్వాత కూడా నొప్పుల ప్రభావము మరి 10-15 రోజులు కూడా ఉంటుంది కాబట్టి ఆ నొప్పులు త్వరగా తగ్గేందుకు, త్వరగా ఆరోగ్యం చేకూరేందుకు మరి ఆ బాలింతలకు కూడా ఈ వావిలాకుతో స్నానం చేయిస్తుంటారమ్మా నీళ్ళు తీసేసి. పూర్వకాలం ఆ ఆచారం ఉండేదన్నమాట. సో కాబట్టి ఈ వావిలాకుతో తయారు చేసిన నిర్గుండి తైలం పనిచేస్తుంది. అదేవిధంగా క్షీరబల తైలం అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. క్షీరబల, ఆ క్షీరబల తైలం కూడా ఈ నొప్పులకు పనిచేస్తుంది. కాబట్టి ఈ 2 సమానంగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ 2 సార్లు వాడుకోవచ్చు. దీంతోపాటు కర్పూరాది తైలం అని చెప్పేసి ఒక ఔషధం ఉందమ్మా. ఇది కూడా పైపూత మందుగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా విషముష్టి తైలం, ఇది కూడా నొప్పులను తగ్గించడంలో అగ్రగామిగా పనిచేస్తుందమ్మా. విషముష్టి తైలము, దీని మహావిషగర్భ తైలం అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. సో ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 రకాల తైలాల్లో అన్ని తైలాలు బాగా పనిచేస్తాయి. కాంబినేషన్ మాత్రం నేను చెప్పినట్టు నిర్గుండి తైలము, క్షీరబల తైలం కలిపి వాడుకోవచ్చు. సో దీంతో పాటు మరి కావాలనుకున్న వాళ్ళు కర్పూర తైలం వాడుకోవచ్చు, విషముష్టి తైలం ఏవైనా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్లో దొరుకుతాయి. మరి ఇంట్లో ఏదైనా తయారు చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఆయుర్వేదం విక్రయశాలలు ఉన్నట్లయితే అక్కడ తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు. పక్షపాతం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ముఖ్యంగా ఈ చలికాలంలోనే బయటపడడానికి కారణాలు ఏముండొచ్చు? సో చలికాలము ప్రకృతి ధర్మంలో భాగంగా బ్లడ్ సర్క్యులేషను మిగతా కాలాల మాదిరి ఉండదమ్మా. సో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల రక్తం సరిగ్గా సంచారం కాకపోవడం చేత మరి రక్తనాళాల్లో ఏదైనా అవరోధాలు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం చేత సర్వసాధారణంగా ఇలాంటి సమస్యలు వస్తుంటాయమ్మా. సో ముఖ్యంగా రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవడం చేత
రక్త ప్రవాహంలో అవరోధాలు కలగడం చేత ఇవి వస్తుంటాయమ్మా. సో చలికాలము రక్తనాళాలు కూడా సంకోచించే స్వభావం ఎక్కువగా ఉంటుందమ్మా, వ్యాకోచించే స్వభావం కంటే కూడా. సో దీనికి కూడా స్మోకింగ్ అంటే ఎక్కువ ధూమపానం చేయడం కానీ, లేకపోతే మరి ఎక్కువ వెయిట్ ఉండడం కానీ, లేకపోతే షుగర్ ఇలాంటి సమస్యలు ఉండడం కానీ, లేకపోతే బాడీలో ఈ కొలెస్ట్రాల్ ఇలాంటివి ఎక్కువగా ఉండడం కానీ, ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. సో వయస్సు దేహధర్మాల్లో భాగంగా వయస్సు రీత్యా కూడా మరి రక్తనాళాల్లో రక్తము ప్రవాహం సరిగ్గా జరగకపోవడం చేత కూడా ఇలా కలుగుతుంటుందమ్మా. ఓకే. సరే, ఒకవేళ ముందుగా ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయా, పక్షవాతం వస్తుంది అని చెప్పి బాడీ మనకి ఏమైనా సిగ్నల్ ఇస్తుందా? కొంతమందిలో సిగ్నల్స్ వస్తాయమ్మా, ముందు మనకు తెలుస్తాయమ్మా. కొంతమందిలో, అందరికీ అని చెప్పడానికి లేదు. సో కొంతమందిలో ఏం జరుగుతుందంటే పక్షవాతం వచ్చేదానికి ముందమ్మా, ఒక రోజు కానీ 2 రోజులు కానీ 3-4 రోజులు ముందు కానీ మ్యాక్సిమం. సో ఒక భాగము కొంచెం వీక్ అయినట్టు కనిపిస్తుంది. అంటే ఎడమ వైపు కానీ కుడివైపు కానీ, కుడి చెయ్యి కుడికాలు కానీ, ఎడమ వైపు ఉన్నటువంటి ఎడమ చెయ్యి ఎడమకాలు కానీ, అదేవిధంగా మాట తడవడం కానీ, తర్వాత ఉన్నటువంటి తల తిరగడం కానీ, మొబ్బు వచ్చినట్లు కానీ, కింద పడుతున్నటువంటి ఇది కలగడం కానీ, ఇలాంటివి కలిగేసేసి ఫ్రాక్షన్ ఆఫ్ కొద్దిసేపు ఉండేసి తగ్గిపోతుంటాయమ్మా. దీన్నే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటారు అనమాట. అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటే రక్త సరఫరా తగ్గిపోవడం చేత మధ్యలో ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి అనమాట. సో అది కొంతమందిలో వస్తుంటుందమ్మా. కొంతమందిలో ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు, సడన్గా కుప్పగూలిపోతారు. అంటే కుడివైపు రావచ్చు, ఎడం వైపు రావచ్చు, కాలు చెయ్యి టక్కున పడిపోతాయమ్మా. సో ఎడం వైపు కాలు చేయి పడిపోవచ్చు, కుడి వైపు కాలు చేయి పడిపోవచ్చు, మాట పడిపోవచ్చు. కొంత వెరీ రేర్ కేసెస్లో ఒక్కొక్కసారి సమస్య మరి ఎక్కువ ఉంటే మరి అన్కాన్షియస్లో కూడా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మరి తలనొప్పి వచ్చి ఈ లక్షణాలు వస్తాయి. ఈ యొక్క లక్షణం మాత్రం ఎక్కువ శాతం మందిలో ఉంటుంది, కొంతమందిలో తలనొప్పి కూడా ఉండదమ్మా. కాబట్టి ఏ విధంగా వస్తుంది అనేది కూడా చెప్పడం కష్టమమ్మా. సో వైద్యులే కరెక్ట్ వ్యాధి నిర్ణయం చేయడానికి వాళ్ళకైతే ఆ యొక్క లక్షణాలను బట్టి ఇతర పరిస్థితులను బట్టేసి వైద్యులు ఆ యొక్క వ్యాధిని చక్కగా గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సార్, మరి పక్షవాతానికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది? అంటే పూర్తిగా పక్షవాతం నుంచి బయటపడటం అనేది ఆయుర్వేదంతో సాధ్యమవుతుందా? ఓకే అమ్మా, మంచి ప్రశ్న అడిగారమ్మా. అసలు పక్షవాతము అంటే పక్షాఘాతం అంటే అర్థమమ్మా. సంస్కృతంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో పక్షాఘాతం అనేటువంటి వ్యాధిని ప్రస్తావించి ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, చికిత్స విధానం ఏంటంటే సమగ్రంగా సంపూర్ణంగా చెప్పడం జరిగిందమ్మా. పక్ష ఆఘాతం, పక్షము అంటే ఒక భాగం, అంటే హాఫ్ భాగం అని పక్షం. ఇప్పుడు నెలలో 2 పక్షాలు ఉంటామ్మా, అంటే 15 రోజులు. ఇక్కడ కూడా ఏమంటే పక్షం ఉంటే హాఫ్. సో పక్ష ఆఘాతం దేహంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కలగడం వల్ల సగభాగము అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి, చైతన్య రాహిత్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్ష ఆఘాతం అంటారమ్మా. సో దీన్ని హెమిప్లీజియా అని చెప్పేసి, పిరాలసిస్ అని చెప్పేసి ఆధునికంగా పిలుస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో లక్వా వాతం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో చాలా చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. సో ప్రథమ దశలోనే మరి ఈ యొక్క వ్యాధికి సంబంధించి నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి చక్కటి చికిత్సను తీసుకున్నట్లయితే చాలా త్వరగా ఆల్మోస్ట్ విత్-ఇన్ 1 monthలో కంప్లీట్ రికవర్ వచ్చేస్తుందమ్మా. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయమ్మా. మరి వ్యాధి ముదిరిన తర్వాత, వ్యాధి దీర్ఘకాలం పాటు ఉండే కొద్దీ ప్రోగ్రెసివ్ బాగా చాలా రోజుల పాటు ఉండినటువంటిది అయితే తగ్గడం చాలా ఇదైపోతుందమ్మా. దీనికి తోడు మరి 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అయితే కొంత మార్పు తీసుకురావడానికి వీలు పడుతుంది, కానీ పూర్తి నార్మల్ స్థాయికి తీసుకురావడం అయితే సాధ్యపడదమ్మా. సో మ్యాక్సిమం అట్లా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలతో పోల్చుకుంటే ఇందులోనే సమర్థవంతమైనటువంటి ఔషధాలు కూడా ఉన్నట్లు మేము డైలీ ప్రాక్టీస్లో కూడా గమనిస్తున్నామమ్మా. కాబట్టి అంటే నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి చక్కటి చికిత్సను తీసుకుంటే రికవరీ ఫేజ్ కూడా చాలా త్వరగా ఉంటుంది. రెండోది ఏంటంటే మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ ఆయుర్వేద ఔషధాలు వాటి యొక్క ప్రభావం, వాటి యొక్క రసాయన తత్వము సదా దేహంలో ఉంటూ కాపాడుతూ రక్షిస్తూ ఉంటాయమ్మా. ఓకే. అసలు పక్షవాతానికి బాగా ఈ ఆయిల్స్ పనిచేస్తాయి లేదా ఈ మెడిసిన్ పనిచేస్తాయి అలాంటివి ఏమైనా ఉన్నాయి సార్? ఒకవేళ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఆయిల్ మసాజ్లు అవి చేయించుకుంటూ ఉంటారు కదా, ఇంట్లోనే చేయించుకోవాలంటే ఎలా, అది ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చా? హోమ్ మేడ్ ఆయిల్స్ ఉన్నాయమ్మా. సింపుల్ ఇది చెప్తాను చూడమ్మా. ఈ పక్షవాతానికి ఒక ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలంటమ్మా, ఒక 50 grams మిరియాలను వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలి. 50 grams మిరియాల పొడిని ఒక 1/2 లీటరు
అంటే 500 ml నువ్వుల నూనె వేసేయాలి ఇంతేమ్మా. సో నువ్వుల నూనె వేసి కొద్దిసేపు కాచేయాలమ్మా. నువ్వుల నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దించిన తర్వాత వడగట్టేసేసి, అంటే దించి చల్లారిన తర్వాత వడగట్టేసేసి ఆ ఆయిల్ని రోజు ఒక్కసారమ్మా పక్షవాతం ఏ భాగంలో వచ్చింటుందో ఆ భాగంలో అప్లై చేసేసి, వీలైతే కాస్త వేడి చేసేసి ఆయిల్ని అప్లై చేసేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల ఆ యొక్క నరాలకు, కండరాలకు, ఆ యొక్క టిష్యూస్కి మంచి ఎనర్జీ, శక్తి వచ్చేసేసి వెంటనే రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, త్వరగా ఆ యొక్క సమస్య నుంచి కోలుకునేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఇది ఏ సార్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఏమైనా పక్షవాతం వచ్చిందంటే, పక్షవాతం వచ్చినందుకు మనకు దాని యొక్క ప్రభావము మరి కాళ్ళు చేతుల మీద కనిపిస్తుంటుంది, కానీ జరిగే తంతంతా బ్రెయిన్లోమా. ఓకే. సో బ్రెయిన్కి సంబంధించినటువంటి చికిత్స బాగా జరగాలి. సో బ్రెయిన్కి సంబంధించినటువంటి చికిత్స జరగాలంటే రక్తనాళాలలో గడ్డగట్టకుండా ఉండాలి. గడ్డగట్టినటువంటి రక్తనాళాలు ఆ గడ్డ కరిగేటట్లు మనం ఔషధం ఇవ్వగలగాలి. అట్లే ఒక్కొక్కసారి రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా పక్షవాతం వస్తుంటుందమ్మా. అది ఒక 10% మాత్రమే. సో రక్తనాళాలు చిట్టినటువంటి పరిస్థితి కూడా, ఆ పరిస్థితి లేకుండా ఆ మెదడు భాగాన్ని ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా చేసేటువంటి పరిస్థితుల్లో ఔషధాలు పనిచేయాలి. ఇలాంటి ఔషధాల్లో మరి ఆయుర్వేదంలో చాలా ఉన్నాయమ్మా. సో అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము. మరి గత 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మేము ఎంతో మందికి వాడి సత్ఫలితాలు పొందినటువంటి ఔషధాన్ని ఇప్పుడు చెప్తాం చూడమ్మా. దీనికి ఎక్కువ మందికి మేము ఎలాంటి మెడిసిన్ సజెస్ట్ చేస్తానంటేమా, అక్కల కర్ర అని చెప్పేసి దొరుకుతుందమ్మా. అక్కల కర్ర ఇది ఖరీదైనటువంటి ఔషధం అమ్మా. సో కొంచెం ఖరీదు ఉంటుంది, మార్కెట్లో దొరుకుతుందమ్మా. అక్కలకర్ర జస్ట్ ఒక్క పెసరగింజ నోట్లో వేసుకో, ఆ పొడి కొంచెం పెసరగింజ అంత నాలుక మీద ఉన్నప్పటికీ చాలాసేపు విపరీతమైన తిమ్మిరి కారం ఉండేటువంటి పరిస్థితి, తిమ్మిరి ఉండిపోతుందమ్మా. అంత అద్భుతమైనటువంటి ఔషధం. అక్కలకర్ర చూర్ణం ఒక 20 grams తీసుకోవాలి. అదేవిధంగా వచ చూర్ణం 20 grams తీసుకోవాలి. శొంఠి చూర్ణం 20 grams తీసుకోవాలి. మొత్తం ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 60 grams ఔషధం తయారవుతుందమ్మా. సో ఈ 3 పదార్థాలు బాగా కలిసిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము. సో రోజు 2 గ్రాములు అనేసరికి నెలకు ఎన్ని గ్రాములు అవుతుందమ్మా? 60 గ్రాములు అవుతుంది, అంతే కదమ్మా. 60 గ్రాములు ఈ యొక్క మనం తయారు చేసుకున్నటువంటి ఔషధం సరిపోతుందమ్మా ఒక నెలకి. ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము. ఆహారానికి ముందు 1 గ్రామ్ పొడి ఉదయం, 1 గ్రామ్ పొడి రాత్రి. వాడదైనటువంటి వాళ్ళందరూ తేనెతో వాడుకోవచ్చు, లేకపోతే ఇది పాలలో కలిపి తీసుకోవచ్చు, లేదంటే వాటర్లో కలిపి తీసుకోవచ్చు. ఎలాగోలాగా ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా రికవర్ అయిపోతుందమ్మా. మేము చాలా మందిని చూసాం. ఈ యొక్క ఔషధం అమ్మా దాదాపు 3 నెలలు 4 నెలలు వాడుకున్న ఇబ్బంది అయితే ఉండదమ్మా. రెగ్యులర్ వాడుకోవచ్చు అమ్మా కొన్నాళ్ళ పాటు. దీంతో పాటుగా ఇంకేదైనా మెడిసిన్స్ యూజ్ చేసుకోవాలా? జనరల్గా ఇదే సరిపోతుందమ్మా. జనరల్గా ఇదే సరిపోతుంది. పైపూత మందుగా చెప్పాను. సో నేను చెప్పినట్టు ఈ అక్కల కర్ర, వచ్చా, వీటితో తయారు చేసుకున్నటువంటి ఔషధం, శొంఠి దీంతో తీసుకున్నటువంటి ఔషధం ఇన్ జనరల్ సరిపోతుందమ్మా. దీనికి తోడు ఏంటంటే కొంచెం ఆహారం ఇవ్వాలమ్మా. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ లేకుండా ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని బాగా తీసుకుంటూ, వేళకు ఆహారం తీసుకుంటూ, వేళకు రెస్ట్ తీసుకుంటూ, మరి కాస్త చేతనైతే చిన్న ఎక్సర్సైజ్ అంటే నడక లాంటివి చేస్తూ ఇలాంటి చేయడం వల్ల మరింత సమర్థవంతంగా ఉంటుంది, మరింత త్వరగా రికవర్ అవుతాడమ్మా. సో కంప్లీట్ ఈ సమస్య తగ్గిపోయిన తర్వాత 6 మాసాలకు ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఒక 20 days కానీ ఒక 1 month కానీ అట్లా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఈ సమస్య మళ్ళీ రాకుండా ఉంటుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.